ఎవరిని వస్తున్నారా? జీవితంలో ఏమీ సాధించలేకపోయాను అని ఎప్పుడన్నా ఎవరికైనా అనిపించిందా? ఏం చెయ్యాలని తోచట్లేదు, నేను అనుకున్నంతగా నా పిల్లలకి నేను ఆనందాన్ని ఇవ్వలేకపోయాను, ఇలాంటి అడిగిన ఈ మధ్య ఇద్దరు ముగ్గురు అడిగారు. వీటి గురించి, ఈ టాపిక్ గురించి డిస్కషన్ అయింది. ఏదో ఒక వెలితిగా జీవితంలో అన్నీ ఉన్నా ఏదో ఒక వెలితి, మనలో ఒక వెలితి ఉన్నట్టు ఒక అనుభవం. ఏమన్నా చేద్దామంటే ఏమి చేయాలని అనిపించట్లే, ఎందుకో ఒక ఇంట్రెస్ట్ లేదు, దేంట్లోనూ ఇంట్రెస్ట్ లేదు. అలా ఎలా అవుతుంది? దేంట్లోనూ ఇంట్రెస్ట్ లేకుండా ఉండదు కదా అన్న, అదే అర్థం కావట్లేదు. దేంట్లోనూ ఇంట్రెస్ట్ లేదు. నేను అనుకున్నట్టు నేను చేయలేకపోతున్నా. ఎవరికి? మా పిల్లలకు కూడా. వాళ్ళకి అనుకున్నట్టు నేను వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వలేకపోయాను. అంతెందుకు, ఇప్పుడు మనం బరువు తగ్గాలని అనుకున్నాం అనుకోండి, అంటే మనకు అవసరమైనవి మనం చెబుతాం. బరువు తగ్గాలి, కొంచెం డైటింగ్ చేయాలనుకున్నాం. సాధ్యం అవుతుందా? అవట్లా. ఇలా ఎందుకు సాధ్యం అవట్లా అని అడుగుతారు కొంతమంది. అవునా? కొంతమంది టైం అంతా ఎలా పోతుందో తెలియదండి, టైం అట్ట అయిపోతుంది. ఏం చేస్తున్నారు ఈ టైంతో? అంటే మొబైల్ చూస్తాం, చూడకుండా ఉండలేము, అది చూడకుండా అది తగ్గించుకోలేకపోతున్నా. ఇది అందరికీ ఉన్న ప్రాబ్లమే, సాధువులకు కూడా. కొంతమంది సిగరెట్ ఆపలేకపోతున్నాను, తాగుడు ఆపలేకపోతున్నాను, ఈ రకంగా రకరకాల ప్రాబ్లమ్స్. ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్లో ఏదో ఒక ప్రాబ్లం మనలో ఉందా? ఉంటే మనం దీని గురించి మాట్లాడదాం ముందుకి. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఎన్నిటినీ జయించాలి అంటే ఏం చేయాలి మనం అంటే, కొంతమందికి షుగర్ ఉంటుంది, అయినా తీపి తింటారు, ఆపుకోలేకపోతున్నా అంటారు, వాళ్ళని కూడా పెట్టాలి దీంట్లో. కొంతమందికి బీపీ ఉంటుంది, హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, ఉప్పు తగ్గించండి, నెయ్యి వేసుకోవద్దు అని అన్నాం అనుకోండి, మాకు ఉంది కానీ మా వల్ల కాదండి. ఎందుకని ఇలా? వీళ్ళందరికీ ఏంటి ఉపాయం అన్నాం అనుకోండి, అది వాళ్ళు మన సత్సంగ విషయం. ఏంటి సత్సంగి వాళ్ళ విషయం? లక్ష్యం. ఒక లక్ష్యం ఉండాలి జీవితంలో అని. అవునా? మీ అందరికీ లక్ష్యం ఉందా? ఇప్పుడు కూడా లక్ష్యం ఉంది మీ అందరికీ. ఎందుకని? సత్సంగం వినాలి, ఏదైనా ఉపయోగపడేది చెప్తే దాన్ని మనం తీసుకుని మన జీవితంలో మనం అమలుపరచుకోవచ్చుగా అని ఒక లక్ష్యంతోనే కదా కూర్చున్నారు. లేదా ఎందుకు కూర్చుంటారు? ఎంతమంది వచ్చారు వాళ్ళ? సగం వెళ్ళిపోయారా? ఎందుకని? వాళ్ళకి వేరే వేరే లక్ష్యాలు ఉన్నాయి, లక్ష్యం లేదని అంటలే. అలాగే లక్ష్యం అందరికీ ఉంటుంది. ఇప్పుడు మన లక్ష్యం ఏంటి? ఇప్పుడు మీ లక్ష్యం వింటాం, నా లక్ష్యం ఏంటి? చెప్తాం. ఏదో ఒకటి వాళ్ళకి ఉపయోగపడేది ఏమన్నా చెప్పాలని, అది నా లక్ష్యం. ఇలా జీవితంలో ఎప్పుడూ లక్ష్యం ఉంటానే ఉంటుంది. అవునా? ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మనం ఒక శ్రేష్టమైన లక్ష్యాన్ని శ్రేష్టమైన దాన్ని మన లక్ష్యంగా మనం భావించామంటే దాని కొరకు మనం శ్రమిస్తాం. దానివల్ల మన జీవితమే చాలా మంగళకరంగా అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఎలా ఉన్నాము ఇప్పుడు అంటే, అది పూర్వం మనం కొన్ని లక్ష్యాలను మనం పెట్టుకుని దాన్ని సాధించాం కాబట్టి ఇప్పుడు మనం ఇలా ఉండగలిగాం. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మనం ఒక దాన్ని లక్ష్యంగా తీసుకుంటే దాని ప్రకారం మనం జీవిస్తే తర్వాత మన జీవితం దాని ప్రకారం మారుతుంది. అవునా కాదా?
లక్ష్యం అనేది ఎంత, ఇప్పుడు ఈ ఆశ్రమం కట్టాలి అంటే అది మామూలు విషయమా? అది ఒక లక్ష్యంలాగా పెట్టుకుని దానికి కావాల్సిన పరిశ్రమ చేశారు కాబట్టి ఇప్పుడు మనం ఇలా ఉండగలుగుతాం. అవునా? అంటే లక్ష్యం అనేది ఎంత ముఖ్యమైనదని అని మనం లక్ష్యం మన లైఫ్లో, మన జీవితంలో ఒక ఉన్నతమైన లక్ష్యం ఉంది అంటే మిగతా అన్నీ దానికి అనుగుణంగా సవ్యంగా మంగళకరంగా మారతాయి. కాబట్టి మనకి ఇప్పుడు ఇవాళ మన డిస్కషన్ ఈ లక్ష్యం గురించి. ఇప్పుడు ఈ లక్ష్యం అనేది అసలు ఇది ఎలా దీన్ని ఎలా రూపుదిద్దుకుంటుంది ఒక మన యొక్క జీవితంలో? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ రకరకాల లక్ష్యాలు కదా. అందరూ ఆశ్రమం కట్టారు ఇక్కడ కట్టలా, కానీ వేరే వేరే ఇంకా ఉన్నతమైన పనులు బోల్డ్ చేస్తున్నారు అందరూ. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి లక్ష్యంలాగా రూపుదిద్దుకుంటుంది కదా. అసలు ఎలా ఈ లక్ష్యం అనేది మనకు వస్తుంది అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఏదన్నా సరే ఒక లక్ష్యం అనేది మన జీవితంలో ఎలా రూపుదిద్దుకుంటుంది? ఎలా అంటే ఏమీ లేదు, మనం బయట మన ప్రపంచాన్ని మనం చూసి మనం నేర్చుకుంటాం. యూ అబ్జర్వ్ అంటామే. మనం చూసి చిన్నప్పటి నుంచి పిల్లలు ఈ ప్రపంచాన్ని చూస్తూనే ఉంటారు. వాళ్ళు చూసి ఏదో ఒక లోన ఒక సంకల్పం, ఒక విష్, ఒక డిజైర్ లోన వస్తుంది. ఎలా? స్కూల్లో నువ్వు పెద్ద అయిన తర్వాత ఏం అవ్వాలి దాని మీద ఒక ఎస్సే రాయమంటారు అన్ని స్కూల్స్లో. అవునా? అప్పుడు ఏం రాస్తారు పిల్లలు? ఒకళ్ళు ఒకటి రాస్తారు. ఒకళ్ళు నేను కలెక్టర్ అవ్వాలంటాడు, ఒకళ్ళు డాక్టర్ అవ్వాలంటాడు, ఒకళ్ళు నాకు తెలిసిన ఆయన ఒక ఆయన బస్ కండక్టర్ అవ్వాలంటాడు. ఎందుకని అని అంటే ఆయనే చెప్పాడు నాకు. ఆయన తర్వాత ఐఐటీలో పెద్ద దీంట్లోకి వెళ్ళాడు. ఆయన చిన్నప్పుడు ఆయనకి ఏం అవ్వాలి అంటే నేను కండక్టర్ అవుతా అనేవాడంట. ఎందుకంటే బస్ ఎక్కగానే అందరూ కూర్చుంటారుగా, ఎక్కడ ఆగాలంటే కండక్టర్ గంట పట్టగానే ఆగిపోతుందంట. అబ్బో, కండక్టర్ చాలా పవర్ఫుల్ అని. కండక్టర్ అవ్వాలి అంటే ఏంటికని మనం అబ్జర్వ్ చేసి మన యొక్క చుట్టూ ఉన్న సమాజాన్ని మనం చూసి దాంట్లో నుంచే మనకు వస్తాయి. ఇప్పుడు కలెక్టర్ అవ్వాలి అని ఎందుకు అనిపిస్తుంది? ఆ కలెక్టర్ బంగ్లాలో ఆడుకునేవాళ్ళు, ఒక పెద్ద బంగ్లా, ఎన్నో కార్లు అడావిడిగా ఉండేవి. అప్పుడు తర్వాత నువ్వు ఏం అవ్వాలి అంటే ఏమంటారు పిల్లలు? నేను కలెక్టర్ అంటే ఏంటి, అసలు ఆయన ఏం పని చేస్తాడు ఏంటి ఏం తెలియదు. అంతే. అవునా కదా? ఈ రకంగా రకరకాలుగా ఇలా కోరికలు ఎలా వస్తాయంటే మనం మన యొక్క లైఫ్ని మనం స్టడీ చేసి, అంతే కదా. ఇప్పుడు కొంతమంది రైతులు ఉన్నారు, రైతులు తర్వాత రైతు పిల్లలు కొంతమంది బిజినెస్ మ్యాన్ అవుతారు. ఎందుకని? వాళ్ళ పిల్లల చుట్టూతో ఉన్న వ్యాపారస్తులను చూస్తున్నారు, చూసి వాళ్ళు ఎంత హాయిగా ఉన్నారు, నేను వ్యాపారం చేస్తాను, నేను ఈ పని చేయనంటారు. ఎందుకని? వాళ్ళు సమాజాన్ని చూసి అలా నేర్చుకుంటున్నారు. అంతే. అవును. అలా అన్నప్పుడు ఒక సంశయం వస్తుంది. ఏంటది? ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారనుకోండి మీకు. ఆ ముగ్గురిని మీరు ఒకే రకంగా పెంచారు. అయినా వాళ్ళల్లో ఒకళ్ళు డాక్టర్ అవుతా అంటాడు, ఒకడు వ్యాపారం చేస్తా అంటాడు, ఒకడు రాజకీయ నాయకుడు అవుతా అంటాడు, ఒకడు పొరపాటున సన్యాసి అవుతా అంటాడు. అవుతారు కదా అలా. మరి ఒకే తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలు ఇలా విభిన్నంగా ఎందుకు తయారయ్యారు? అంటే ఇంకొకటి కూడా ఉంది దానికి తోడు, సంస్కారం కూడా కారణం అవ్వచ్చేమో అంటున్నాం. ఎందుకని? వీళ్ళందరూ ఒకటే అబ్జర్వ్ చేశారు, అన్నీ కలిసే చేశారు అన్నీ, కానీ ఒకళ్ళు ఒక రకంగా తయారయ్యారు. ఎందుకనంటే సంస్కారాన్ని మనం ఎలా పెడతాం? గుణాలు మీరన్నీ భగవద్గీత బాగా చదివారు కదా. 3 గుణాలు ఉన్నాయి. ఇప్పుడు మనుషులందరూ ఈ గుణాలు ఏదో ఒక లిస్టులోకి వెళ్ళిపోతారు. తమో, రజో, సత్వ. ఓకే. అంటే ఇప్పుడు మన లక్ష్యం కూడా ఈ 3 రకాలుగా ఉంటుందని.
మన లక్ష్యాలు కూడా అంతే కదా. మన మన శాస్త్రం ప్రకారం అన్ని గుణాల్లోకి వెళ్ళిపోతాయి. మన తినే భోజనం కాడి నుంచి అంతే కదా, మన ఉంది కదా, అన్ని గుణాలే. అలాంటప్పుడు మన లక్ష్యం కూడా గుణం. అంటే తమో లక్ష్యం, రజో లక్ష్యం, సాత్విక లక్ష్యం ఉంటుందా? ఉండాల్సిందే కదా. అప్పుడు తమో లక్ష్యం అంటే ఏంటి? ఏం చెయ్యాలని తొయ్యదు. ఎవరన్నా చెబితే ఎండ్. అలాంటి వాళ్ళు ఉన్నారా? పిల్లలు సొంతగా ఏం చెయ్యాలని తొయ్యదు. సర్లే ఇది చేయవయ్యా అంటే చేయడు. ఇది ఏమన్నా చేస్తే బాగా బలవంతంగా మనం చెప్తే అప్పుడు చేస్తారు, లేదా చేయరు. వాళ్ళంతటా వాళ్ళు చేయరు. వాళ్ళకి ఒక ఉత్సాహం ఉండదు ఏమి చేయటానికి. ఇది తమో. అదే రజో అంటే వాళ్ళు కూర్చుంటానికి ఖాళీ ఉండదు. కొంచెంసేపు మంచి మాటలు మాడకుండా కూర్చుండే అంటే 10 కారణాలు చెప్తారు కూర్చోకుండా ఉండటానికి. ఇదేంటిది? రజోగుణం. ఏదో సాధించాలి. ఆ సాధించేది ఏం సాధిస్తారు వీళ్ళు? సుఖం కోసం, అంతే కదా. సుఖం కోసం ఏదో ఒకటి కనిపెడతా ఉంటారు. అంటే అంతే కదా, మామూలుగా చేయాలి కదా. వాళ్ళ కోసం, లేకపోతే వాళ్ళ కుటుంబం కోసం, లేకపోతే వాళ్ళ బంధువుల కోసం, వాళ్ళ కులం కోసం, అంతా అన్ని సార్లు నేను నా వాళ్ళు నేను అనేది వస్తుంది. ఇంకా రజో మంచిదే, ఆ ముందు వాడికన్నా మంచిదే కదా. ఇది ఏదో పని చేస్తున్నాడు, ఉపయోగపడే పని, దానివల్ల సంపాదిస్తున్నాడు, వాళ్ళ యొక్క ఫ్యామిలీని చూసుకుంటున్నాడు. ఇది రజో. అదే సత్వం అంటే లక్ష్యాలు సాత్వికంగా కూడా ఉండొచ్చు. సాత్విక లక్ష్యం ఉంటే అది ఎలా ఉంటుంది? ఇప్పుడు రజో అర్థమైంది కదా అందరికీ, అర్థమైందా? తమో అర్థమైంది, రజో అర్థమైంది. సత్వ అంటే ఏంటి? జీవితంలో చాలా ఇలా పరిగెట్టా, చాలా పనులు చేశాం, ఏదో ఒక లక్ష్యం పెట్టుకుంటున్నా. కానీ ఏ లక్ష్యం నెరవేరిన తర్వాత కూడా నాకు నేను అనుకున్నంత ఆనందం లేదు. ఇందాక మీరు అన్నారే అలా లేదు అనుకుంటే మరి ఏం చేయాలి? ఎక్కడో ఏదో పొరపాటు ఉంది. ఎందుకని? చిన్నప్పటి నుంచి చదవాల్సింది చదివాను, ఉద్యోగం చేయాల్సింది చేశాను, వ్యాపారాలు చేశాను, సంపాదించాల్సింది సంపాదించా, ఇల్లు కట్టా, అన్ని దేశాలు కూడా తిరిగి వచ్చాం. కానీ ఇప్పుడు ఏం చేసాం? ఇంకా ఏదో చెయ్యాలని ఉంది. అంటే ఎక్కడో ఏదో ఉంది అని ఆలోచించాడు. కొరత ఏదో ఎక్కడో ఇన్ని చేసినా ఏదో చేయలేదని, ఏదో అది ఏంటి అనే దాని మీదకి మనసు వెళ్తుంది. అప్పుడు ఇంకా నా కోసమే, నా వాళ్ళ కోసమే కాదు అవునా, ఎప్పుడు ఈశ్వరుని కూడా నా కోసమే ఏదో ఒకటి అడుగుతున్నా. అలా ఏమీ లేకుండా భగవంతుడిని ప్రార్థించాలి, లేకపోతే నిష్కామంగా సేవ చేయాలి, తర్వాత ఉన్నతమైన విషయాలు తెలుసుకోవాలి. ఇవన్నీ లక్ష్యాలే. సత్సంగంలో కూర్చోవాలి, కూర్చుకున్న తర్వాత తెలుసుకున్న విషయాన్ని అమల్లోకి తీసుకురావాలి. ఇవన్నీ ఏంటి? సాత్వికమైన లక్ష్యాలు. అవునా? 3 లక్ష్యాలు చూసాం మనం: తమో, రజో, సత్వ. ఇప్పుడు ఈ 3లో మనం ఎక్కడున్నాం? 3 రజో. తమోలో ఎవరిని ఉన్నారా? చేతులు ఎత్తండి. ఎవరు లేరు. రజోలో ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఒక్కలే. 1 2 3 4 ఎవరో ఆయన దాక్కుంటున్నారు వెనక. సత్వలో ఒక్కలే. గుడ్. మిమ్మల్ని అడగటం మర్చిపోయాడు. తమో, రజో, సత్వ. ఈ మూడిట్లో అందరం, మనం మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా ఈ 3లో ఉండాల్సిందే. ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే, తమోలో ఉన్నవాళ్ళు రజస్లోకి రావాల్సిందే. తమోలో ఉన్నాడు సత్వంలోకి రాలేడు. తమోలో ఉన్నవాడు సత్వంలోకి వద్దామని ప్రయత్నించాడంటే ఇంకా తమస్సులో కూరుకుపోతాడు.
అవునా? స్వామి వివేకానందని దగ్గరికి ఒక ఆయన వస్తాడంట. వాళ్ళ అమ్మ నాన్నగారు అందరూ వస్తారు. బ్రహ్మచారిగా ఇక్కడ ఈ ఆశ్రమంలో జాయిన్ అవుతా అంటాడు. సరే, నువ్వేం చేసావు ఇప్పటి వరకు అంటే ఏం చేయలేదంట. ఏం చేయలే, ఏం చదువుకో, అసలు ఏం చేయలే, అయినా నాకు బ్రహ్మచారి అవ్వాలన్నట్టు. నువ్వు ఏమీ చేయనాడు, ఇక్కడ కూడా నువ్వు ఏమీ చేయలేవు. కాబట్టి వెళ్ళి ఏమైనా చేయవయ్యా నువ్వు ముందు, ఏదో ఒకటి చేయి ఉపయోగపడేది. తర్వాత చేశాను అనే ఒక సమర్థత నీలో వస్తే తర్వాత ఈ మార్గంలో వద్దు కానిలే అన్నారు. అంటే తమస్సు అనేవాడికి సత్వంలోకి రాలేడు, రజస్. ఇప్పుడు రజస్లో ఉన్నాం అంటున్నారుగా చాలామంది. ఇప్పుడు వీళ్ళందరూ సత్వంలోకి ఎలా వస్తారు? ఇప్పుడు తమస్సు అనేవాడు రజస్లోకి ఎలా వస్తాడంటే కేవలం మన సమాజాన్ని మనం వీక్షించి దాంట్లో నేర్చుకోవాల్సింది నేర్చుకుంటాం వల్లే మనం అంతా ఇట్లా 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 ఇలా ఉన్నాం. అవునా? ఇప్పుడు మీ వల్ల మీ కుటుంబానికి కావాల్సిన ఆహారం లభిస్తుంది కదా, వాళ్ళు సమృద్ధిగా ఉన్నారు కదా. ఉన్నారా లేదా? ఉన్నారా? ఉన్నారు అంటే అది ఎవరి వల్ల? మీ వల్లే. మీ వల్లే, మీరు కష్టపడ్డారు కాబట్టి వాళ్ళంతా సుఖంగా ఉన్నారు. కానీ మనందరి అనుభవం కదా, మనం ఎంత కష్టపడినా వాళ్ళని తృప్తిపరచగలమా? పరచలేం. ఎవరు నిజంగా తృప్తి అనేది పరచలేం. మన పానకాల స్వామి లాగా విజయవాడలో పానకాల స్వామి గుడి ఉంది తెలుసా? ఆయనకి పానకం పోస్తారు అక్కడ, ఎంత పోసినా తాగేస్తాడు ఆయన. అలాగే ఇప్పుడు మనం ఈ పిల్లలనే కాదు ఎవరినన్నా సరే, ఎవరినే మనం తృప్తి, ఎందుకని అది అసలు అలా ప్రోగ్రామ్ అయ్యి ఉంది బాడీ. ఎంత ఇచ్చినా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. మనకు కూడా అప్పుడప్పుడు మనం చేసింది చాలలేదు 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 అనిపిస్తాం. సో ఈ రజో నుంచి సత్వంకి ఎలా వెళ్తాం? మళ్ళీ ఇలాగే. ఏంటి అసలు ఇది జీవితం? ఎప్పటికీ ఇంకా ఇంతేనా? పరిగెడుతూనే ఉండాలా? అంటే ఫస్ట్ పరిగెట్టాలి, అది నేను చెబుతున్నా. ఫస్ట్ పరిగెట్టిన తర్వాత పరిగెట్టిన తర్వాతే. ఎందుకని వాళ్ళకే ఆధ్యాత్మం యొక్క బాగా సూక్ష్మమైన వశాల్లోకి వెళ్ళడానికి వాళ్ళ వల్లే సాధ్యమవుతుంది. దీంట్లో ఏమీ లేదు అనేది నిర్ధారణ రావాలి. మనం ఎంత కష్టపడినా, ఇప్పుడు అంతెందుకు మనం ఏమన్నా చేద్దాం, కానీ మనకు సొంత వాళ్ళకి కానీ మనకు కానీ ఏదన్నా ఒక జబ్బు వచ్చిందనుకోండి, దాన్ని తట్టుకునే శక్తి మనకు ఉంటుందా? ఉండాలి కదా మామూలుగా. కానీ తల్లడిల్లిపోతాం. అవునా కదా? నాకు వచ్చి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి చదువుతున్నాను. సో ఎంతో మందికి ఉత్సాహం ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ వరకు వచ్చేపాటికి వాళ్ళకి అంటే ఇలా అవ్వాలి. ఇప్పుడు మన అందరం, ఇప్పుడు మనకి ఎంతో దగ్గరగా ఉన్నవాళ్ళు మనం అందరం వెళ్ళాల్సిందే కదా, ప్రయాణం చేయాల్సిందేనా? ఏదో ఒక రోజు చేస్తాం కదా. మరి అప్పటి వరకు, ఆ రోజు వచ్చే వరకు మనం శాంతిగా ఉండాలి అని అనుకుంటాం. ఎంత ఉత్తమమైంది, అవునా? ఎంత శ్రేష్టమైంది. అలాంటి ఒక శ్రేష్టమైన లక్ష్యాన్ని మనలోకి రావాలి అంటే మనం కేవలం మన చుట్టూ ఉన్న మన సమాజాన్ని మనం కళ్ళు తెరిచి చూడాలి, అంతే. కళ్ళు తెరిచి చూస్తే ఏం తెలుస్తుంది? ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారా? మీ పాపను ఎత్తుకొచ్చారు, అంత పిల్లలు ఉన్నారు. మీ ఇంట్లోనే ఇంకొంచెం పెద్దవాళ్ళు ఉన్నారా? ఇంకా ఉన్నారు. ఇంకొంచెం పెద్దవాళ్ళు ఉన్నారా? ఉన్నారా? అంతకన్నా పెద్దవాళ్ళు ఉన్నారా? మీ అక్కళ్ళ పిల్లలు ఉన్నారుగా, అక్కడ ఉన్నారు. ఇంకొంచెం పెద్దవాళ్ళు, వాళ్ళకన్నా పెద్దవాళ్ళు ఉన్నారా? ఉంటారు కదా కుటుంబంలో. ఇక అక్కడి నుంచి మొదలెట్టి తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళు మీరే ఉన్నారు. తర్వాత మీకన్నా పెద్దవాళ్ళు అంటే పిల్లలు పెద్దవి పెళ్ళి చేసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళకన్నా పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు అన్నీ చేసేసి ఇక ఏమీ కర్తవ్యం లేకుండా హాయిగా ఉన్నారు. వాళ్ళు ఉన్నారా? వాళ్ళు ఉన్నారు. మీకన్నా పెద్దవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఇక రేపో మాపో పోయేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఇంతమంది ఉన్నారు. ఎవరు మనకు తెలిసిన వాళ్ళే, మన సొంత వాళ్ళే ఉన్నారు ఇంతమంది. ఇప్పుడు వీళ్ళందరికీ మీరు వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి ఒక్కొక్కరిని. మీరు ఫస్ట్ ఆ పాపను అడగండి, ఇంటర్వ్యూ అనమాట. ఏమ్మా సుఖంగా హాయిగా ఉన్నావా అన్నారు.
చాక్లెట్ నిన్న ఇచ్చాగా, నిన్నెత్తే నిన్న విషయం ఇవాళ చెప్పమాకండి, అవునా? ఇక ఆవిడది చెబితే మన అందరికి అర్థమవుతుంది. అందరూ ఇదే. అక్కడి నుంచి ఇక రేపమాపు పోయేవాడికి కూడా ఏదో ఒకటి ఇట్టాగే లిస్ట్ ఉంటుంది, ఏదో ఒకటి. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇప్పుడు మనం ఏళ్లలో ఎక్కడో ఒకసారి ఉన్నాం, అవునా? ఇక ముందుకెళ్తే మనం ఇలాగే ఉంటాం, ఇలాగే ఉండి ఇప్పుడు ఆయనలాగా, ఆయన ఆవిడ ఎవరో పోవటానికి రెడీ, ఇలా ఉంటాం. సో నువ్వు ఇలాగే ఉందాం అనుకుంటున్నావా? లేదు. ఏంటి అసలు ఇది ఒక బతుకా అని మీకు అనిపించింది అనుకోండి, ఎప్పుడు ఇట్లా అడుక్కు తింటాం ఆనందం కోసం విషయాలతో అని అలా అనిపించింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అమ్మటే? అప్పుడు ఇంకా లేచిపోయారు. ఇంకా అప్పుడు శ్రేష్టమైన శాంతితో, అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు శాంతిగా ఉండాలి అంటే అందరూ ఎట్లాంటి బట్టలు వేసుకుని ఇలా ఫ్రీ ఫుడ్ తింటాం అని కాదు. మరి ఏంటి దాని అర్థం? ఈ బట్టలు వేసుకుంటాం కానీ ఆశ్రమాల్లో ఉంటాలి అయ్యేం కాదు. దీనికి కావాల్సింది ఏంటి? దీనికన్నా ఇప్పుడు మనం శాశ్వతమైన శాంతిని పొందాలి అంటే దానికి కావాల్సింది ఏంటి? మనకి జ్ఞానం. ఎందుకని? ఆ శాంతి ఎక్కడుంది? మనలోనే ఉంది. చూసారా, చెయ్యి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఇక్కడికి. ఎందుకని మనందరికీ తెలుసు అది మనలోనే ఉంది ఆ శాంతిని. ఆ శాంతి గురించి మనం తెలుసుకున్నాం అనుకోండి, తెలుసుకుంటే ఇక మనం ఆ శాంతిలాగా మిగులుతాం. ఇక శాంతిలాగానే మిగలాలి, ఇంకా వేరే రకంగా ఉండలేము. కానీ ఆ జ్ఞానం తెలుసుకోవాల్సిన అర్హత ఎంతో కొంత ఉంది కాబట్టి మీరు అందరూ ఇక్కడ కూర్చున్నారు, అవునా? మీకే అనిపించిందా ఎప్పుడన్నా? ఇంతమంది వచ్చారు, ఎంతో దూరం నుంచి కార్లు వేసుకుని వచ్చారు, కానీ ఇక్కడ కూర్చోమంటే చెప్పినా కూర్చోలే ఒక ఆయన. అదే ఎందుకని అలా అవుతుంది అంటే వాళ్ళకి జ్ఞానానికి ఆ మూలాన్ని తెలుసుకునే ఇంకా రెడీ అవ్వాలి వాళ్ళు. మరి వాళ్ళు ఏం చేయాలి అంటే నిష్కామ కర్మ, నిష్కామ సేవ, అవునా? ఇప్పుడు చూడండి, సత్సంగంలో ఉన్న ఎవరో ఇక్కడ పడుకోవాలి, అందరూ హుషారుగా ఉన్నారు. అది కూడా ఒక భగవంతుడి కృపే. ఎంతో కొంత మనకి అర్హత ఉంటేనే మనం సత్సంగం అసలు వినగలం, లేకపోతే మొదలెట్టుగానే షట్టర్ పడిపోతుంది, అంటే నిద్రపోతాం. సో ఓకే, ఇప్పుడు మన లక్ష్యం, ఉన్నతమైన లక్ష్యం కావాలి అంటే మన చుట్టూ ఉన్న పరిసరాలని మనం పరీక్షించి ఇక దీంట్లో శాశ్వతమైన సుఖం లేదు, కానీ శాశ్వతమైన సుఖం మనలోనే ఉంది, అవునా? దీనికి మీకు స్పష్టంగా అర్థం అవ్వాలంటే ఒక కథ ఉంది, రమణ మహర్షి. అది చెప్తా, కొంచెం మార్చుతారే. అదేంటంటే ఈ సత్వ రజో తమో అంట్లా వాళ్ళని స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే ఆ లక్ష్యాల గురించి. ఒక మంచి ఎండ ఉంది, ఎండ అంటే ఇక్కడ కాదు, మన విజయవాడలో ఎండలాగా 45 బాగా. కానీ ఒక పెద్ద చెట్టు, ఏం చెట్టు? పెద్ద చెట్లు ఏంటి? పెద్ద మర్రి చెట్టు ఉంది అక్కడ, పెద్ద మర్రి చెట్టు, ఒక 6 ఎకరం అంత పెద్ద మర్రి చెట్టు. అక్కడికి వెళ్తే చల్లగా హాయిగా ఉంటుంది, అవునా? అప్పుడు మనం అక్కడికి వెళ్ళాం, ఇక్కడి నుంచి చూద్దామని ఆ చెట్టుని. ఒక వ్యాన్ వేసుకుని అందరం వెళ్ళి దూరంగా ఆగి చూస్తున్నాం, ఫోటోలు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ మనకి అక్కడ 3 తగిలారు. అక్కడ ఒకడు ఆ చెట్టుకి కొంచెం అవతల ఎండలో పడున్నాడు, ఎండలో కూడా అలా ఉన్నాడు. అప్పుడు మనకి ఏంటి అంత బ్రహ్మాండమైన చెట్టు, నీడ అన్నీ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చుగా అని మనం అనుకుంటున్నాం. రెండోవాడు పరిగెత్తుకుని ఆ నీడలోకి వెళ్తాడు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటాడు, మళ్ళీ ఎండలోకి వస్తాడు. మళ్ళీ ఇక్కడ ఒక 5 నిమిషాలు ఉంటాడు, మళ్ళీ బాగా వేడెక్కిందని మళ్ళీ నీళ్ళలోకి వెళ్తాడు, మళ్ళీ అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంకో 2 వాడు ఎండలోనే పడున్నాడు, ఇంకో 3వ నీళ్ళలో పడున్నాడు, అవునా? అర్థమైందా? 3. సో ఈ 3 ఎవరు అంటే, ఒకడు ఆ ఎండలో పడున్నాడు, ఈ తామసిక్కాడు.
తమో గుణం వాడికి అసలు ఏం చేయాలని ఉండదు, ఏమీ ఉండదు, ఎలా లైఫ్ వస్తే అలా, అంతే కదా. అలా ఉంటారు, మనందరికీ తెలిసిన వాళ్ళు ఉంటారు. అలా అది ఏమీ పని చేయరు వాళ్ళు. వాళ్ళు ఏం చెయ్యాలని తొయ్యదు వాళ్ళకి. తొయ్యకుండా ఏం చేస్తారు, ఏదో ఒకటిలే. వేరే వాళ్ళు చదువు కొంచెం కష్టపడవయ్యా, నువ్వు కష్టపడితే నీ లైఫ్లో బోల్డ్ ఇంప్రూవ్మెంట్స్ అన్నీ అయ్యి వస్తాయి. నువ్వు ఎందుకే సైకిల్లో తిరుగుతావు, చిన్న స్కూటర్ కొనుక్కో, కొంచెం కష్టపడి స్కూటర్ కొనుక్కోవచ్చుగా, లేదా కారు కొనుక్కోవచ్చుగా, లేదా ఏసీ పెట్టించుకోవచ్చుగా. వీడు తమో గుణం. రజోగుణం వాడు ఏంటి, ఏదో ఒక కోరిక ఉంటుంది, అది తీర్చుకోవాలి, కష్టపడతాడు, తీర్చుకుంటాడు. అది తీర్చుకుని ఆ సుఖం ఆనందించే లోపు ఇంకొక కోరిక, మళ్ళీ ఎండలోకి వస్తాడు. మళ్ళీ కష్టపడి అంతా చేసి మళ్ళీ ఆ సుఖం అనుభవిస్తాడు, మళ్ళీ అక్కడికి వెళ్తాడు. అంటే కోరిక తీరగానే సుఖం అనమాట. ఆ సుఖం అంటే ఆ నీడ. సత్వం ఏంటి, అసలు ఏంటిది ఈ సత్వం అనేవాడు. నేను కూడా ఇదివరకు అలాగే పడున్నా, తర్వాత ఇలా తిరిగాను, ఇప్పుడు నాకు అలా కుదరదు. మరి నువ్వేంటి, నేను ఆ శాంతంగానే ఉండాలి అన్నాడు. అంటే ఆయన అప్పుడు ఏం చేశాడు, ముందుకెళ్ళాడు. అవునా. ఇప్పుడు మనం ముందుకు ఎలా వెళ్ళగలం, ఒకటి అబ్జర్వ్ చేసాం. అబ్జర్వ్ చేస్తే సరిపోతుందా అందాం అనుకోండి. అబ్జర్వ్ చేసి ముందుకెళ్దాం అనుకున్నాం. ఎందుకని అసలు ముందు ఈ ఆధ్యాత్మికం ఎందుకు వచ్చింది అంటే, అన్నిటికన్నా ఉత్తమమైంది కాబట్టి, శాశ్వతమైన సుఖాన్ని ఇస్తుంది కాబట్టి. అయినా అది అంత తేలిక అంటే తేలికలాగా అనిపించట్లేదే అన్నాం అనుకోండి. దానికి ఉపాయం ఒకటి మనకి కఠోపనిషత్. కఠోపనిషత్తులో ఏం చెబుతుంది, అన్యశ్రేయ అన్యతుతైవ ప్రేయ తే ఉభే నానార్తే పురుషం సినీత తయోః శ్రేయస్య ఆదదానస్య సాధు భవతి తయో అర్థాత్ ప్రేయో. అంటే శ్రేయస్సు ప్రేయస్సు రెండు ఉన్నాయి. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేవ తౌ సంపరీత్య వివినక్తి ధీర. శ్రేయస్ ప్రేయస్ రెండు. శ్రేయస్ అంటే ఏంటి, నాకు ఏది మంచిదో అది శ్రేయస్. ప్రేయస్ అంటే ఏంటి, నాకు బాగుంది అని అనిపిస్తుంది, అది ప్రేయస్ అనమాట. శ్రేయస్ ప్రేయస్. కన్నడలో ఏమంటాం, శ్రేయస్ అంటే ಒಳ್ಳೇದು ಶ್ರೇಯಸ್. ಪ್ರೇಯಸ್ అంటే ಚೆನ್ನಾಗಿದೆ, ಚೆನ್ನಾಗಿದೆ, ಒಳ್ಳೇది ಆಗಲ್ಲ, అలా అనమాట. శ్రేయస్ ప్రేయస్. ప్రేయస్ అంటే అది నాకు బాగుందని అనిపిస్తుంది, బాగుందంట. శ్రేయస్ అంటే ఏది మంచిదో. అంటే ఇప్పుడు కఠోపనిషత్తు ఏం చెబుతుందంటే, ఇప్పుడు మొత్తం అందరూ ఈ శ్రేయస్ ప్రేయస్లోకి మనం విభజించవచ్చంట. మెయిన్లీ మనం ఎక్కడ ఈ రజో నుంచి సత్వంలోకి వెళ్దామని ప్రయత్నిస్తున్నాం. ఈ రజో నుంచి సత్వంలోకి వెళ్ళేవాళ్ళు ఎక్కువ ఇది ప్రేయ మార్గంలో అనమాట. రజో అంటే, సత్వం అంటే శ్రేయ మార్గం. కానీ మరి మాకు ఈ సత్వ మార్గంలోకి వెళ్ళటానికి ఏంటి అడ్డంకులు అన్నాం అనుకోండి. అంటే ప్రేయ మార్గం అంటే ఏంటి తెలుసుకోవాలి. ప్రేయ మార్గం అంటే ఏంటంటే ఎప్పుడు యోగక్షేమమే వాళ్ళకి. యోగక్షేమంలోనే ఉన్నవాళ్ళు ప్రేయస్. మరి యోగక్షేమం కాకుండా అది శ్రేయస్, శ్రేయ మార్గం. ఈ రెండు. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, శ్రేయస్. శ్రేయ మార్గంలో ముందుకెళ్ళాలి. అప్పుడు నాకు ఏది మంచిది అనిపించిందో అది చేయాలి, కానీ నాకు ఏది బాగుందో అది చేయకూడదు. ఏది నచ్చితే, ఏది బాగుందని అనిపిస్తే అది చేయటం కాదు. ఇప్పుడు చూడండి, ఇందాక మనం ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎక్కడ, ఇప్పుడు మనకి ఇప్పుడు వెయిట్ తగ్గాలనుకున్నాం అనుకోండి. వెయిట్ తగ్గడం అనేది మంచిదే కదా. కానీ అది మీకు నచ్చుతుందా, నచ్చాలని లేదు కదా. వెయిట్ తగ్గాలి అని అనుకున్నాం, కానీ తగ్గం. ఎందుకని, మీరు ఏది మంచిదో అది చేయడానికి మీ మనసు ఒప్పుకోవట్లే. ఏది బాగుందో మీకు, చెడ్డదని అంటలా నేను, ఏది బాగుందో అటే వెళ్ళిపోతాను మనసు. అంతేనా. ఇప్పుడు షుగర్ వచ్చింది, స్వీట్ తినకూడదు. అవునా. ఏంటి షుగర్ గురించి మాట్లాడితే నేను కళ్ళు మూసుకుంటున్నారు. కానీ స్వీట్ ఇవ్వగానే బాగుంటుంది, కానీ అది మంచిది కాదు.
అది ఆ రకంగా ఈ రకంగా ప్రతి మన లైఫ్లో ప్రతి ఈ రకంగా పెట్టుకోవచ్చు. ప్రతిదీ వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడికి వద్దాం అనుకున్నారు, ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి వద్దాం అనుకున్నారు, కానీ మీకు ఎన్నో రకాలుగా మీకు బాగున్నాయి బోల్డ్ లేపు మీరు వెళ్ళొచ్చు కావాలంటే. అవునా? ఇవాళ ఏదో మా అమ్మాయిని చూద్దామని ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నారు అనుకోండి, అక్కడికి వెళ్తే కొంచెం సందడి కౌలు చెబుతారు, బాగుంది. కానీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇది మంచిది. అవునా? మంచిది ఎప్పుడు మంచిది చూస్ చేసుకుంటాం అంటే శ్రేయో మార్గం మంచిది. కానీ నాకు బాగుంది, నాకు ఇలా అంటే అది ప్రేయో మార్గం. అంటే ఇప్పుడు మనం మన లక్ష్యం ఉన్నతమైంది అవ్వాలి అంటే మనం ఎప్పుడు శ్రేయో మార్గంలోకి వెళ్ళాలి. అంటే ఏది మంచిదో అటే వెళ్ళాలి. ఏది మంచిదో అటు వెళ్ళాలి అంటే ఎలా వెళ్తాం మనం? ఇక ఒకటి మనం చుట్టూ ఉన్న మన చూసి నేర్చుకుని పరిశీలించి నేర్చుకోవాలి దాంట్లో నుంచి. రెండోది మన మనసుకి మనమే చెప్పాలి, మనం మంచి వైపు వెళ్ళాలే కానీ మనకి ఏది బాగుందో అటే వెళ్ళకూడదు. ఎందుకని శాశ్వతమైన శాంతి మనలోనే ఉంది. దాన్ని తెలుసుకుంటం కోసం మనం శ్రమించాలి. అవునా? మరి అలా ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఇది అటేపు లాగబడుతున్నాం మనం అందరం. ఎందుకని? వివేకాన్ని మనకు భగవంతుడు ఇచ్చిన వివేకాన్ని మనం ఉపయోగించగలం కాబట్టి. సో మరి ఇప్పుడు మనం ఏం చేయాలి అన్నాం అనుకోండి, టు కంక్లూడ్ ఏం చేయాలి అంటే ఏం లేదు, చాలా సింపుల్. ప్రతిరోజు మనం పడుకునే ముందు ఈరోజు మనం ఎంత టైం మనం శ్రేయస్కి మనం ఖర్చు పెట్టాం, ఎంత టైం మనం ప్రేయస్కి ఖర్చు పెట్టాము ఇవాళ అనే క్వశ్చన్ మనమే అడగాలి. అప్పుడు మీ మనసు మీకే ఆన్సర్ చెబుతుంది. అప్పుడు తర్వాత సరే రేపు కొంచెం శ్రేయస్ రేపు ఇంకెక్కువ ఖర్చు పెడతా. ఆధ్యాత్మికంగా శ్రేయస్ అంటే ఏంటి? అంతే. ఇప్పుడు నిష్కామ కర్మ, నిష్కామ భక్తి, తర్వాత ఇదే సత్సంగంటం, శ్రవణ మనన నిధ్యాసలు, ఇది అని మనమే ఉత్సాహపరచుకోవాలి. ఇప్పుడు మనం చెప్పేది ఎవరికి? ఈ మధ్యలో నుంచి రజో ఉన్నవాడిని ఇదేంటి సత్వంలోకి తీసుకురావటానికి. అవునా? సో అలా రావడానికి మన గురుదేవులు ఈశ్వరుడు మనని అనుగ్రహించాలని ప్రార్థిస్తూ మనం ఇక్కడ సత్సంగం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.